సొంత గడ్డపై సన్ రైజర్స్ ఓటమి పాలైంది. ఈ సీజన్ ను విజయంతో ఆరంభించిన హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. ఐపీఎల్ 2025 సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ బోని కొట్టింది. ఆ వివరాలేంటో ఓసారి లుక్కేద్దాం. తొలి మ్యాచ్ లోనే రికార్డ్ స్కోర్ తో సంచలనం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు రెండో మ్యాచ్ లో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 9 వికెట్ల నష్టానికి 190 రన్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లక్నో 16.1 ఓవర్లలో విజయం సాధించి టోర్నీలో బోని కొట్టింది. లక్నో టీంలో డేంజరస్ నికోలస్ పూరన్ 70 పరుగులు, ఓపెనర్ మిచెల్ మార్ష్ 52 రన్స్ తో చెలరేగి ఆడారు. బౌండరీలతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించిన ఈ ఇద్దరు లక్నోను గెలుపు దిశగా అడుగులు వేయించారు. అయితే కమిన్స్ తన వరుస ఓవర్లలో పూరన్, మార్ష్ దూకుడుకు కళ్లం వేశాడు. ఆ తర్వాత ఆయుష్ బదోని, రిషబ్ పంత్ స్వల్ప స్కోర్ కే అవుట్ కాగా క్రీజ్ లోని వచ్చిన అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్ నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ ను కంప్లీట్ చేశారు. ఫలితంగా 5 వికెట్ల తేడాతో జైబేరి మోగించి ఐపీఎల్ 18వ సీజన్ లో లక్నో తొలి విక్టరీ నమోదు చేసుకుంది. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు ఆరంభంలోనే వరుస షాక్లు తగిలాయి. తొలి 2 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో పాటు 3వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ వరుస బంతుల్లో 2 వికెట్లు పడగొట్టడంతో సన్ రైజర్స్ కు గట్టి దెబ్బ తగిలింది. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్న ఓపెనర్ ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 47 రన్స్ తో రాణించాడు. అయితే నితీష్ రెడ్డి 32, హెన్రిచ్ క్లాసన్ 26, అనికేత్ వర్మ 36 పరుగులతో బ్యాట్ గడిపించగా సన్ రైజర్స్ స్కోర్ 200 క్రాస్ చేయడం ఖాయమనిపించింది. కానీ చివరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాబట్టుకోలేకపోవడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 190 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తంగా హైదరాబాద్ తొలి ఓటమిని చవి చూడగా లక్నో ఫస్ట్ విక్టరీని అకౌంట్లో వేసుకుంది.